ఫ్రాక్షన్స్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్షన్స్ తీసుకోండి. అసెండింగ్ ఆర్డర్ అంటే తెలుసు కదా. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుండి పెద్దకి, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుండి చిన్నకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి కొన్ని ఫ్రాక్షన్స్ తీసుకుందాం. అరేంజ్ ద ఫ్రాక్షన్స్ 1/9, 7/9, 2/9, 5/9, 4/9 ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే చెప్పాం కదా, చిన్న నుండి పెద్దకి. చిన్న నుండి పెద్దకంటే ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ డినామినేటర్స్ అన్నీ ఈక్వల్ ఉన్నాయి, అంటే ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్. ఇట్లా డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నప్పుడు న్యూమరేటర్ ఏది చిన్నగా ఉంటే అది చిన్నది, ఏది పెద్దగా ఉంటే అది పెద్దది. అవునా? ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఏం కావాలి? చిన్న నుండి పెద్దగా కావాలి. సో ఇప్పుడు ఇచ్చిన న్యూమరేటర్లలో అన్నిటికంటే చిన్నది ఏది? 1. కాబట్టి ఇది చిన్న ఫ్రాక్షన్. సో ఫస్ట్ మనం అసెండింగ్ ఆర్డర్ అన్నది కాబట్టి చిన్న నుండి పెద్దకి, అంటే 1 అనేది చిన్నది కాబట్టి 1/9 అనేది ఫస్ట్ చిన్నది. దాని తర్వాత లెస్ దెన్, తర్వాత ఏంటి? 1 తర్వాత చిన్నది 2, 2/9. అవునా? లెస్ దెన్, మళ్ళీ నెక్స్ట్ చిన్నది ఏంటి? 1, 2 అయిపోయింది. నెక్స్ట్ 4, 4/9. లెస్ దెన్, నెక్స్ట్ 5/9. లెస్ దెన్ 7/9. ఇది ఈ కింద డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు పైన న్యూమరేటర్ ఏది చిన్నగా ఉంటే అది చిన్న ఫ్రాక్షన్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక చూద్దాం. సేమ్ ఇవే ఫ్రాక్షన్స్ని డిసెండింగ్ ఆర్డర్లో రాయండి. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? పెద్ద నుండి చిన్నకి. అప్పుడు ఏమైతుంది? అన్నిటికంటే ఇందులో ఉన్న పెద్దది ఏంటి? 7. ఫస్ట్ 7/9 వస్తుంది. 7/9 గ్రేటర్ దెన్ వస్తుంది ఇక్కడ. 7/9 నెక్స్ట్ ఏమొస్తుంది? 5/9 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఏమొస్తుంది? 4/9 వస్తుంది గ్రేటర్ దెన్. మళ్ళీ 2/9 వస్తుంది. మళ్ళీ గ్రేటర్ దెన్ 1/9 వస్తుంది. ఇది డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏదైతే చిన్నగా ఉంటుందో అది చిన్న ఫ్రాక్షను, ఏ నెంబర్ అయితే పెద్దగా ఉంటుందో అది పెద్ద ఫ్రాక్షన్ అన్నమాట. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుండి పెద్దకి, డిసెండింగ్ ఆర్డర్ అంటే పెద్ద నుండి చిన్నకి. ఇప్పుడు న్యూమరేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఎలా చూద్దాం. అరేంజ్ ద ఫ్రాక్షన్స్ 3/7, 3/13, 3/4, 3/11, 3/5 ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఎలా అంటే, న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఏదైతే చిన్న డినామినేటర్ ఉంటుందో అది పెద్దదన్నమాట. ఏదైతే చిన్న డినామినేటర్ ఉంటుందో అది పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే చూడండి. ఇప్పుడు ఒక యాపిల్ పండు ఉందనుకుందాం. యాపిల్ పండుని 2 పార్ట్స్ చేసారు, అంటే 1/2 పార్ట్స్ చేసారు. అవునా? అంటే సగం. కానీ మళ్ళీ ఇదే యాపిల్ పండుని ఇంకొక 2 భాగాలు చేసారు, అంటే 1/4 చేసారు. ఇప్పుడు మీకు యాపిల్ పండు సగం ఉన్నప్పుడు ఎక్కువ వస్తుందా, పావు ఉన్నప్పుడు ఎక్కువ వస్తుందా? 1/2 అంటేనేమో సగం కదా, అప్పుడు మీకు ఎక్కువ వస్తుంది సగం ఉన్నప్పుడు. 4 భాగాలు చేస్తే తక్కువ వస్తుంది, అంటే 1ని 4 భాగాలు అన్నమాట, 1ని 2 భాగాలు అన్నమాట. ఇప్పుడు న్యూమరేటర్ సేమ్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైతే చిన్న డినామినేటర్ ఉంటుందో అది పెద్దదవుతుంది, ఏదైతే పెద్ద డినామినేటర్ ఉంటుందో అది చిన్నదవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం అడిగిండు మనల్ని? అసెండింగ్ ఆర్డర్ అన్నాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది? చిన్న నుండి పెద్దకి. అవునా? చిన్న నుండి పెద్దకి. చిన్న నుండి పెద్దకి అంటే ఇప్పుడు ఇందులో ఏది చిన్నదవుతుంది? ఏది పెద్ద డినామినేటర్ ఉంటే అది చిన్నదవుతుంది. సో ఏది పెద్ద డినామినేటర్ ఇక్కడ? 13. 13 అన్నది పెద్ద డినామినేటర్ కాబట్టి 3/13 ఫస్ట్ రాసుకోండి. ఇప్పుడు మనం ఏం రాస్తున్నాం? అసెండింగ్ ఆర్డర్ చిన్న నుండి పెద్దకు రాస్తున్నాం. 3/13 అనేది ఇప్పుడు ఉన్న వాటిల్లో అన్నిట్లలో చిన్నది. నెక్స్ట్ లెస్ దెన్, నెక్స్ట్ ఏంటి? 11. 3/11. నెక్స్ట్ ఏంటి? 11 తర్వాత ఏముంది? 7 ఉంది. లెస్ దెన్ 3/7. నెక్స్ట్ లెస్ దెన్ 3/5. నెక్స్ట్ లెస్ దెన్ 3/4. ఇదన్నమాట. అన్నిటికంటే పెద్దది 3/4 అన్నమాట. ఇప్పుడు దీన్నే డిసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? పెద్ద నుండి చిన్నకి. ఇప్పుడు ఏమనుకున్నాం? సేమ్ న్యూమరేటర్ ఉన్నప్పుడు ఏదైతే స్మాల్ డినామినేటర్ ఉంటుందో అది పెద్దది అనుకున్నాం. ఇప్పుడు ఇచ్చిన వాటిలో స్మాల్ డినామినేటర్ దేనికి ఉంది? 3/4కు ఉంది. సో 3/4 అనేది పెద్దది, గ్రేటర్ దాన్. నెక్స్ట్ ఏంటి? 3/5. మళ్ళీ గ్రేటర్ దాన్. నెక్స్ట్ 3/7 గ్రేటర్ దాన్.
3/11 గ్రేటర్ దాన్ 3/13. ఇది డిసెండింగ్ ఆర్డర్, పెద్ద నుండి చిన్నకి. న్యూమరేటర్ సేమ్ ఉన్నప్పుడు ఏంటి, డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు ఏంటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్గా లేకుండా ఉన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా రాయాలో చూద్దాం. ఇప్పుడు ఇవి రెండు చూడండి, ఇవి రెండు 2 ఫ్రాక్షన్స్ చూడండి. కంపేర్ 5/6 అండ్ 4/9. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇట్లా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ రెండింటి ఎల్సిఎం కనుక్కోండి. ఏమేమి ఇచ్చాడు, 5/6, 4/9. అవునా, ఈ రెండింటి ఎల్సిఎం కనుక్కోండి. 6, 9 ఎల్సిఎం ఎంత, 3 టేబుల్ తీసుకోండి. 3 2 = 6, 3 3 = 9 అయిపోయింది. 3 × 2 × 3 ఎంత, 3 2 = 6, 3 = 18. ఇప్పుడు 18 అనేది ఇప్పుడు ఈ రెండు డినామినేటర్స్ని మనం ఏం చేయాలంటే ఈక్వల్ చేయాలి. అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది, 18 వచ్చింది. ఇప్పుడు 5/6కి ఇప్పుడు 6 18 వచ్చింది కదా, డినామినేటర్ ఇక్కడ ఎల్సిఎం 18 వచ్చింది కదా. 18 వచ్చినప్పుడు ఇప్పుడు ఎంత మల్టిప్లై చేస్తే 18 వస్తుంది, 6కి ఎంత మల్టిప్లై చేస్తే 18 వస్తుంది, 3 మల్టిప్లై చేస్తే. సో ఇక్కడ కూడా 3ని మల్టిప్లై చేయండి, అంటే ఎంత వస్తుంది, 5 3 = 15 వస్తుంది అన్నమాట. ఇప్పుడు 5/6 = 15/18. అవునా, 15/18. నెక్స్ట్ 4/9 తీసుకోండి. 4/9కి 9కి ఎంత చేస్తే 18 వస్తుంది, 2 సో పైన కూడా 2 తోటి చేయండి, అంటే 4 2 = 8, 9 2 = 18. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి మనకు, ఇప్పుడు మనం డినామినేటర్ని ఈక్వల్ చేసాం కదా, 15/18, 8/18. ఇప్పుడు 5/6ని 4/9ని మనం ఇట్లా మార్చుకున్నాం, ఎంత, 15/18, 8/18. ఇప్పుడు ఇవి రెండిట్లో చూడండి, రెండు డినామినేటర్ ఈక్వల్ అయింది. రెండు డినామినేటర్ ఈక్వల్ అయినప్పుడు ఏదైతే న్యూమరేటర్ పెద్దగా ఉంటే అది పెద్దది, ఏదైతే న్యూమరేటర్ చిన్నగా ఉంటే అది చిన్నది. సో 15 అనేది పెద్దగా ఉంది, అంటే 15/18 గ్రేటర్ దెన్ 8/18. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటిది, 15/18 దేనికి వచ్చింది, 5/6. సో 5/6 is greater than 4/9. 5/6 is greater than 4/9. ఇప్పుడు 2 ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఇట్లా. ఇప్పుడు మోర్ దాన్ 2 ఫ్రాక్షన్స్ చూద్దాం. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చూద్దాం. అరేంజ్ ద ఫ్రాక్షన్స్ ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుండి పెద్దకి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ డినామినేటర్స్ అన్నిటిని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ వీటిని ఏం చేయాలంటే ఈ 4 ఎల్సిఎం చేయండి, అంటే 8 4 12 3. వీటిని ఎల్సిఎం చేయండి. ఫస్ట్ ఏంటి, 4 టేబుల్ తీసుకుందాం. 4 టేబుల్ తీసుకుంటే 4 2 = 8, 4 1 = 4 3 = 3 అయిపోయిందా. మళ్ళీ 3 టేబుల్, 2 1 1 1. ఇప్పుడు 4 × 3 × 2 × 1 × 1 × 1. ఇప్పుడు 4 3 = 12, 12 2 = 24. ఇప్పుడు ఎల్సిఎం ఎంత వచ్చింది, 24. ఇప్పుడు ఈ డినామినేటర్స్ అన్నిటినీ ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ 5/8 తీసుకోండి. 5/8. ఇప్పుడు 5/8కి 5 × 8. ఇప్పుడు ఎంత చేస్తే 24 వస్తుంది, కింద 8కి 8 3 = 24. అవునా, ఇక్కడ 3 వచ్చింది కాబట్టి పైన కూడా 3 చేయండి. సో ఇప్పుడు ఎంత వచ్చింది, 15/24. 15/24. నెక్స్ట్ 3/4 తీసుకోండి. సేమ్ 3/4. 3/4 కూడా 3 × 4కి ఎంత చేస్తే 24 వస్తుంది, 4 6 = 24. పైన కూడా 6 చేయండి. సో 18/24. నెక్స్ట్ 7/12 తీసుకోండి. 7/12 సేమ్ 7 × 7/12. 12 × 12కి ఎంత చేస్తే 24 వస్తుంది, 2. సో పైన కూడా 2 చేయండి. అప్పుడు 7 2 = 14/24. నెక్స్ట్ 2/3. 2/3 చేయండి. 2/3 2 × 3 × 3 ఎంత చేస్తే 24 వస్తుంది,
8 3 24. 3 8 24. పైన కూడా 8 చేయండి. 2 8 16. 16/24. ఇప్పుడు చూడండి, అన్ని డినామినేటర్స్ని ఈక్వల్ చేసేసాం. 24 ఇప్పుడు ఈ 4 డినామినేటర్స్ని ఈక్వల్ చేసేసాం. ఇప్పుడు మనల్ని ఏం అడిగాడు వాడు? అసెండింగ్ ఆర్డర్ అడిగాడు. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటిది? చిన్న నుండి పెద్దకి. ఇప్పుడు అన్ని డినామినేటర్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఏదైతే చిన్నగా ఉంటుందో, న్యూమరేటర్ ఏదైతే చిన్నగా ఉంటుందో అది చిన్నది, ఏదైతే పెద్దగా ఉంటుందో అది పెద్దది. సో ఫస్ట్ ఏంటి? 14/24 చిన్నగా ఉంది, అవునా? 14/24 లెస్ దెన్, నెక్స్ట్ ఏంటి? 15/24. 15/24 లెస్ దెన్, నెక్స్ట్ ఏంటిది? 16/24. 16/24 లెస్ దెన్, నెక్స్ట్ ఏంటిది? 18/24. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ రాసేయండి. దేనికి ఏదేది వచ్చేసింది? 14/24కి ఏమొచ్చింది? 7/12, అవునా? 7/12 లెస్ దెన్, నెక్స్ట్ ఏమొచ్చింది? 15/24కి ఏంటిది? 5/8. 5/8 లెస్ దెన్, నెక్స్ట్ 16/24కి ఏమొచ్చింది? 2/3. 2/3 లెస్ దెన్, నెక్స్ట్ 18/24 3/4. ఇది అసెండింగ్ ఆర్డర్. ఇదే డిసెండింగ్ ఆర్డర్ అడిగితే ప్రాసెస్ అంతా సేమ్. డినామినేటర్ని ఈక్వల్ చేయాలి, కానీ ఏదైతే పెద్దదో అది ముందు రాయాలి. అట్లా రివర్స్ రాసుకుంటూ వచ్చేయాలి. అంటే పెద్దది, ఆ తర్వాత పెద్దది, ఆ తర్వాత పెద్దది, అది డిసెండింగ్ ఆర్డర్. ప్రాసెస్ మాత్రం సేమ్. ఫస్ట్ డినామినేటర్ అన్నిటినీ ఈక్వల్ చేయాలి. ఆ తర్వాత ఏది పెద్దది ఏది చిన్నదని డిసైడ్ చేసుకొని రాస్తే సరిపోతుంది.